తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సకల చరాచర సృష్టికి ఆ తల్లే దైవం. ఆ తల్లికి ప్రతి ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ భూమిపైన ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా జరిగే ఆ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజుల పాటు ఆ తల్లి అయిన ఆ దుర్గాదేవి వివిధ అవతారాల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆ తల్లికి జరిగే వేడుకల గురించి, ఈ నవరాత్రి ఉత్సవాల గురించి కరీంనగర్ జిల్లా నగునూరు మండల కేంద్రంలో శ్రీ దుర్గా భవానీ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న పవన్ కృష్ణ శర్మ గారు మనతో ఉన్నారు. పురోహితుల మాటల్లో ఆ అమ్మవారికి జరిగే నవరాత్రి ఉత్సవాల వైభవం గురించి, ఆ అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు భక్తులు. ఈ నవరాత్రి ఉత్సవాలకు ఉన్న కథనం గురించి, ఆ అమ్మవారికి జరిగే వైభవం గురించి మా తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు అందించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృంగేరి జగద్గురులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు, తత్కరకమల సంజాతులు శ్రీ విధుశేఖర భారతీ స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షముతో శ్రీ నగునూరు దుర్గా భవానీ దేవి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం లాగానే ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు దుర్గా భవానీ దేవాలయంలో అత్యంత వైభవంగా జరగబడతాయి. 9 సంవత్సరముల కిందట ఈ యొక్క దేవీని ప్రతిష్ట చేయడం జరిగింది. శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీర్వానుగ్రహంతో ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి 4 రకాలుగా నవరాత్రి ఉత్సవములు జరపబడతాయి. దానిలో ముఖ్యముగా జరిపేటువంటిది దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు. ఇవే కాకుండా అమ్మవారికి ఉగాది నుండి శ్రీరామనవమి వరకు కూడా వసంత నవరాత్రోత్సవాలు అని చేస్తూ ఉంటాము. దాని తర్వాత వచ్చేటువంటి ఆషాఢ నవరాత్రులు, అందరికీ తెలిసినటువంటి శాకంభరి నవరాత్రులు జరుపుతాము. దాని తర్వాత వచ్చేటువంటివి దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు. శరత్కాలంలో వస్తాయి కాబట్టి వీటికి శరన్నవరాత్రి ఉత్సవములు అని చేస్తాము. 4వది మాఘ నవరాత్రంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులు అంటారు. మాఘశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఈ యొక్క 4 నవరాత్రులు కూడా ఈ యొక్క దేవాలయంలో చేస్తూ ఉంటాము. 4 నవరాత్రుల్లో కూడా శరన్నవరాత్రి ఉత్సవములు చాలా విశేషంగా చెప్పబడినవి. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి అని ఆ దేవీ మహాత్మ్యంలో చెప్పింది, అమ్మవారే స్వయముగా చెప్పింది. శరత్కాలంలో ఎవరైతే నా యొక్క సేవను చేస్తారో వాళ్ళందరికీ కూడా నా యొక్క సాన్నిధ్యం ఉంటుంది అని చెప్పింది. కాబట్టి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు చాలా బ్రహ్మాండముగా, అత్యంత వైభవపేతముగా అమ్మవారిని పూజ చేయాలి అని చెప్పింది. అమ్మవారికి విశేషముగా ఈ యొక్క దేవాలయంలో అమావాస్య రోజున సంపూర్ణ అభిషేకం చేయబడుతుంది. తర్వాత రోజున కలశ స్థాపన, లోపల గర్భాలయంలో అమ్మవారికి చతుషష్ఠి ఉపచార పూజలు, శ్రీచక్రానికి అర్చనలు, తర్వాత కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు, ఈ విధముగా అనేక విధములైనటువంటి సేవలు అమ్మవారికి గర్భాలయంలో చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా ఎవరైనా పూజలు చేయించుకోవాలి, అమ్మవారి సన్నిధిలో మేము సేవ చేసుకోవాలనుకుంటే వారికి అనుగుణంగా అమ్మవారికి మహామంటపంలో కుంకుమార్చనలు, ఈ సహస్రనామార్చనలు, చండీ పారాయణాలు, చండీ హోమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రీతికరంగా ఇక్కడ చండీ యాగం జరపబడుతుంది. మధ్యాహ్న కాలంలో చండీ పారాయణాదులు ఈ విధం చేస్తూ ఉంటాం. ఈ చండీ యాగము ప్రతిరోజు కూడా పొద్దున 10 గంటలకు అమ్మవారి యొక్క చండీ యాగం 700 మంత్రాలతో కూడినటువంటి సప్తశతి అనేటువంటి ఆ యొక్క మహామంత్రాలతో హోమం జరుగుతుంది. ఆ హోమానికి మహాపూర్ణాహుతి కార్యక్రమం మహర్నవమి రోజు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ యొక్క అమ్మవారికి సేవ జరుగుతూ ఉంటుంది. అమావాస్య తెల్లవారి నుండి కలశ స్థాపన తర్వాత అమ్మవారు మనకు వివిధ రకములైనటువంటి అలంకరణలతో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటుంది. మొదటి రోజున బ్రాహ్మీ అలంకరణ, అమ్మవారు బ్రహ్మలోపల ఉండేటువంటి శక్తిని తీసుకొని బ్రాహ్మీ అలంకారంగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. తర్వాత రోజున అమ్మవారు మహేశ్వరుని యొక్క శక్తిని అనుకూలంగా అమ్మవారు మాహేశ్వరి రూపంలో, తర్వాత కౌమారి అనేటువంటి అలంకరణ, కుమారస్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి శక్తి రూపంలో అమ్మవారు కౌమారి అలంకరణలో, తర్వాత
విష్ణుమూర్తికి నారాయణమూర్తికి సంబంధించినటువంటి శక్తితో అమ్మవారు వైష్ణవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ విధముగా లలితా త్రిపుర సుందరి లలితా పంచమి రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు లక్ష్మీ సరస్వతులతో వింజామరలు వీచుతుండగా అమ్మవారు లలితా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది. తర్వాత ఇంద్రునికి సంబంధించినటువంటి ఐంద్రీ శక్తిని తీసుకొని అమ్మవారు ఇంద్రాణి రూపంలో దర్శనమిస్తుంది. తర్వాత మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతి అలంకరణలో వీణాపాణి అయి అమ్మవారు పుస్తకధారిణి పుస్తకాన్ని ధరించి వీణను ధరించి అమ్మవారు సరస్వతి శారదా రూపంలో అమ్మవారికి దర్శనం చేస్తుండే. తర్వాత అమ్మవారికి సద్దుల బతుకమ్మ, మన తెలంగాణ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ అని, ఆ సద్దుల బతుకమ్మ రోజు దుర్గాష్టమి దుర్గా అవతారంలో అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తుంది. తర్వాత అమ్మవారు అన్నపూర్ణ రూపంలో అందరికీ అన్నపానాదులను అందించేటువంటి అన్నపూర్ణ అలంకారంలో అమ్మవారు దర్శనం చేస్తుంది. తర్వాత అందరికీ విజయం చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో అమ్మవారు విజయదుర్గగా అమ్మవారు మనందరికీ కూడా దర్శనం ఇస్తుంది. తర్వాత ఈ యొక్క దేవాలయంలో చివరి రోజైనటువంటి ఏకాదశి రోజున, ఆ విజయదశమి తెల్లవారి రోజున ఏకాదశి రోజున అమ్మవారు అర్ధనారీశ్వర రూపంలో అటు శంకరుడు, అమ్మవారు సుందరేశ్వర స్వామి, దుర్గా భవాని అమ్మవారు రెండు రూపాలు కూడా ఒకే విగ్రహంలో దర్శనం ఇవ్వడం చాలా విశేషము. ఆ రోజున అమ్మవారికి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ సామ్రాజ్య పట్టాభిషేకం తర్వాత అమ్మవారికి రథోత్సవం జరుగుతుంది మధ్యాహ్న కాలంలో. ఆ రథోత్సవంతో ఈ యొక్క దసరా ఉత్సవాలన్నీ కూడా ముగియున్నాయి. ఈ విధంగా అనేక విధాలైనటువంటి అవతారాలతో అమ్మవారు ఈ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే కోరిన కోరికలు నెరవేరుతారో వాళ్ళందరికీ కూడా కొంగు బంగారమై అమ్మవారు ఇక్కడ 9 సంవత్సరాల నుండి అలరారుతున్నది. ఈ యొక్క నవరాత్రులు ఏ విధముగానైతే చేస్తామో, ఎంత విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తామో ఆ విధంగా అమ్మవారు మనల్ని కరుణిస్తుంది. ఈ విధముగా అమ్మవారి నవరాత్రులన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గురుగారు, వేరే వివిధ ఆలయాలలో శైలపుత్రి అలంకరణగా మొదటి రోజు దర్శనం ఇస్తూ ఉంటుంది అంట. ఇక్కడ మీరు వేరే పేరుతో అంటే అమ్మవారి పేరు ప్రస్తావించారు. అంటే రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏమీ లేదు. అమ్మవారు ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి అని అమ్మవారు మార్కండేయ పురాణంలో ఆ విధముగా అమ్మవారి యొక్క నవదుర్గలు అంటారు వాటిని. నవదుర్గల రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. కాకపోతే మన యొక్క దేవాలయం అంతా కూడా శృంగేరి పరిపాలితమై ఉన్నది కాబట్టి శృంగేరిలో ఏ విధంగానైతే అలంకారం చేస్తారో ఇక్కడ కూడా అదే అలంకారం చేస్తూ ఉంటాము. అమ్మవారు ఎలా కొలిచినా కూడా అమ్మవారే అమ్మవారిని ఆ జగదంబిక, జగత్తును ప్రసవించినటువంటి అమ్మ ఏ విధంలో అయినా కూడా అమ్మనే కాబట్టి అమ్మవారిని ఆ విధంగా ఇక్కడ బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, లలితా త్రిపుర సుందరి, ఇంద్రాణి ఇటువంటి మొదలైనటువంటి శక్తులతో అమ్మవారిని కొలుస్తాము. అమ్మవారు రాక్షస సంహారం చేసేటప్పుడు బ్రహ్మదేవుని, మాహేశ్వరుని, నారాయణమూర్తి, ఇంద్రుని యొక్క శక్తులన్నింటినీ కూడా తీసుకొని అమ్మవారు ఒక శక్తి స్వరూపముగా వెలుగొందింది కాబట్టి ఆ విధముగా అమ్మవారిని బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి ఈ విధముగా అమ్మవారిని సేవించడం ఈ యొక్క దీని ప్రత్యేకత. అంటే గురుగారు, ఇప్పుడు గృహాలలో అమ్మవారి కలశ స్థాపనం చేసుకొని దీపం పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు నవరాత్రులు 9 రోజులు కూడా. అంటే వాళ్ళు ఎలాంటి నియమనిష్టలు పాటించాలి? ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు దేవాలయాల్లోనే కాకుండా చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ఇంట్లో పూజలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఇది చాలా విశేషంగా మంచి ఒక పరిణామం. కాకపోతే అమ్మవారిని పూజ చేసేటువంటి సమయంలో సువాసిని మాత్రం ఒక గౌరమ్మను చేసుకొని, పసుపుతో ఒక గౌరీదేవిని చేసుకొని, ఆ రోజు ఏ అవతారం అయితే ఉందో అనేక విధములైనటువంటి అమ్మవార్ల యొక్క అష్టోత్తర శతనామాలతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చును. లేదంటే అష్టోత్తరాలతో అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని పూలతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చును. ఒక కలశాన్ని స్థాపించుకొని దానికి అమ్మవారిని ఆవాహన చేయించి ఆ యొక్క పుష్పాలతో కానీ కుంకుమతో కానీ అమ్మవారిని పూజ చేయించుకోవచ్చును. హారతి ఇటువంటి కార్యక్రమాలని కూడా నైవేద్యాలు అంటే అమ్మవారికి ఎక్కువగా ఇష్టమైనటువంటిది గుడాన్న ప్రీతమానస. అమ్మవారు గుడాన్నం అంటే బెల్లముతో కూడినటువంటి అన్నాన్ని అమ్మవారికి నివేదన చేయవలెను. ఇది శాస్త్రోక్తము. ఈ మధ్యకాలంలో చాలా విధమైనటువంటి నైవేద్యాలు వచ్చినప్పటికీ కూడా అమ్మవారికి ముఖ్యముగా ఇష్టమైనటువంటిది గుడాన్నము. అటువంటి గుడాన్నాన్ని ప్రతిరోజు కూడా నివేదన చేయవచ్చు. అమ్మవారికి
4 నవరాత్రులు, అందులో ఇది శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రులు ఎప్పుడు ఉద్భవించాయి? ముందుగా ఈ శరన్నవరాత్రులు అనేటువంటి ఉద్భవించడం అనేటువంటిది ఏమీ లేదు. మన భూమి పుట్టినప్పటి నుండి కూడా ఈ యొక్క నవరాత్రి అమ్మవారికి 4 ఉత్సవములు చేయడం ఆనవాయితీ, శాస్త్రోక్తమైనటువంటిది. అనేక విధములైనటువంటి పురాణములు, వేదములు చెప్పినటువంటి రీతిగా అమ్మవారిని 4 నవరాత్రుల్లో పూజ చేయడం చాలా విశేషం. ఏంటంటే ఆ యొక్క కాలం వాతావరణం మారుతుంది. ఆ వాతావరణం మారడం వలన మనుష్యులకు అనేక విధములైనటువంటి రోగములు అవి సంప్రాప్తమవుతాయి. వాటిని తగ్గించుకోవడానికి ఈ యొక్క 4 నవరాత్రి ఉత్సవాలు పెట్టడం జరిగింది. ఏ విధముగానైతే ఉగాది కాలం వస్తుంది అంటే అప్పుడు మనకు వసంతకాలం వస్తుంది, అంటే ఋతువు మారుతుంది. దానివలన అంటే చలికాలం నుండి కొంచెం వాతావరణం వేడెక్కుతుంది. ఇటువంటి కాలంలో వచ్చేటువంటి వేడి వలన సంప్రాప్తమయ్యేటువంటి రోగాల నుండి రక్షించుకోవడానికి అమ్మను పూజించడం. అమ్మ అంటే ప్రకృతి, ఆ ప్రకృతిని పూజ చేయడమే అమ్మ యొక్క పూజా విధానం. ఆ విధంగా అప్పుడు వసంతకాలంలో వసంత నవరాత్రులను చేస్తాం. మళ్ళీ వచ్చేటువంటి నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు. ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు అమ్మవారికి బోనాలు చేస్తూ ఉంటాం ఊళ్ళల్లో, గ్రామ దేవతలకు. ఎందుకు చేస్తామంటే రోగాల నుండి అప్పుడు వానాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ వానల వల్ల వచ్చేటువంటి రోగాలను అణిచి అమ్మవారు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి అమ్మవారికి బోనాలు చేయడం, ఇటువంటి సంప్రదాయం మన ప్రాంతంలో ఉంది. ఆ విధంగా ఆషాఢ మాసంలో ఆషాఢ నవరాత్రులు అమ్మవారికి ఆ కాలంలో ప్రీతికరంగా ఇక్కడ అన్ని కూరగాయలతో చేసినటువంటి అలంకారంలో అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది. తర్వాత కాలంలో వచ్చేటువంటివి శరన్నవరాత్రులు. శరత్కాలంలో చేస్తాం కాబట్టి వీటికి శరన్నవరాత్రులు అంటారు. ఇవి చాలా రోజుల నుండి ప్రసిద్ధమై ఉన్నాయి. ఇవి ఒక్కటే 4 నవరాత్రుల్లో శరన్నవరాత్రులు మాత్రమే ప్రసిద్ధమై ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మధ్య కాలంలో అందరికీ తెలుపబడింది. కాకపోతే మొదటి నుంచి కూడా శరన్నవరాత్రులు చాలా ప్రసిద్ధం. మన తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మను ఆడడము ఇటువంటివి ఉన్నాయి కాబట్టి మనకి ఈ శరన్నవరాత్రులు ఉత్సవాలు చాలా ప్రసిద్ధంగా విశేషంగా చేసుకుంటూ ఉంటాం. గురువుగారు, ఇంకొక చిన్న సందేహం. మంటపాలలో దుర్గాదేవి అమ్మవారి విగ్రహాలను పెట్టి భక్తులు పూజిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి నియమనిష్టలు పాటించాలి? ఈ నవరాత్రుల్లో ఉత్సవాలు అమావాస్య తెల్లారి నుండి పిత్రమావాస్య అంటారు. పిత్రమావాస్య తెల్లారి ప్రతిపద నుండి ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అమ్మవారిని పెట్టాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారిని చాలా నియమనిష్టలతో పూజ చేయాలి. ఏ విధముగానైతే ఏకభుక్తం చేయాలి. ప్రతిరోజు కూడా ఒకటే పూట భోజనాన్ని, వీలైతే సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకొని ఏకభుక్తంగా ఉండాలి. భూమిపైన నిద్రపోవాలి, అంటే పరుపుల్లో కాకుండా భూమిపైన ఏకభుక్తం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఈ యొక్క వ్రతాన్ని ఈ యొక్క నవరాత్రి ఉత్సవాన్ని జరపాలి. అమ్మవారికి ప్రీతికరంగా మామూలుగా అన్ని దేవుళ్లకు కూడా షోడశోపచారాలతో పూజ చేస్తాం. అమ్మవారికి విశేషంగా పూజించాలంటే చతుషష్ఠి ఉపచారాలు అని ఉంటాయి, అంటే 64 ఉపచారాలతో అమ్మవారికి పూజ చేయవచ్చును. ఈ విధంగా రకరకాలైనటువంటి అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్చనలు, చండీ పారాయణాలు, చండీ యాగాలు, ఈ విధంగా అమ్మవారిని సేవించవచ్చు. 9 రాత్రులు కాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది భక్తులు 11 రోజులు 12 రోజులు అమ్మవారి విగ్రహారాధన మంటపాలలో పెట్టిన వాటిని చేస్తాను. అది శుభమా అశుభమా అంటారు? అశుభం అని చెప్పడానికి లేదు. అధికస్య అధికం ఫలం భవేత్ అన్నట్టు అది అశుభం అని చెప్పడం దానికి ఏమీ లేదు. కాకపోతే అమ్మవారిని చేయవలసింది నవరాత్రి ఉత్సవములు, అంటే పాడ్యం నుండి నవమి వరకు మాత్రమే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాన్ని జరిపించాలనేటువంటిది శాస్త్రవచనం. ఎక్కువ రోజులు పెట్టుకున్నా వాళ్ళ భక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అది అశుభం కింద మనం అది చేయలేము. కాకపోతే అది మాత్రం అంటే నవరాత్రి ఉత్సవం అంటే మాత్రమే పాడ్యం నుండి నవమి వరకు ఉంటారు. ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి భక్తులందరూ కూడా? దీనికి 3 రకాలైనటువంటి ఆహార నియమాలు ఉన్నాయి. ఏమీ తాగకుండా కేవలం మంచినీరు మాత్రమే తాగి ఉండడం, అమ్మవారిని పూజించడం ఇది ఒక పద్ధతి అయితే, పాలు పండ్లు తిని ఉండడం ఒక పద్ధతి, ఫలహారం తింటూ ఉండడం ఒక పద్ధతి, మొత్తము ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం, రాత్రి కాలంలో అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేయడం ఒక పద్ధతి అయితే, ఎవరి శక్త్యానుసారం వారు ఆహార నియమాన్ని పాటించాలి అని శాస్త్రం. ఎందుకంటే శరీరం ఉంటేనే కదా మనం పూజలు చేసేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మన శరీర ధర్మాన్ని ఆలోచించి మనం ఆ ఉపవాసం చేయడం విశేషం.
గురువు గారు, ఆ అమ్మవారికి ఎన్నో నామాలు, దుర్గాదేవి అన్న, రాజరాజేశ్వరి దేవి అన్న, పార్వతీదేవి అన్న, వివిధ నామాలు కలిగి ఉన్న ఆ తల్లికి ఈ దుర్గా నవరాత్రులే అని ఎందుకు పిలుచుకుంటాం? దుర్గముడు అనేటువంటి రాక్షస సంహారం చేసింది కాబట్టి ఆమెకు దుర్గా అనేటువంటి నామం వచ్చింది. అమ్మవారు ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు అమ్మవారు ఎన్ని రూపాల్లో ఉన్నప్పటికీ కూడా సర్వ చైతన్య శక్తి ఒకటే. ఆ యొక్క లలితా మహాత్రిపుర సుందరి ఆమె అన్ని రకాలుగా శక్తి రూపమే అన్ని రకాలుగా ఆవిర్భవించింది. ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రాహ్మి, మాహేశ్వరి ఈ విధంగా ఈ రకాల్లో చెప్తే అక్కడ ప్రథమం శైలపుత్రేది, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేది, కూష్మాండేది జరుగుతుంది. ఆమె చేసేటువంటి రాక్షస సంహారమైన లోక కళ్యాణం కోసమైనా కూడా అమ్మవారి యొక్క నామాన్ని ఉద్దేశింపబడింది. ఆమె చేసేటువంటి పనిని బట్టి ఆ యొక్క నామం ఉద్దేశించబడింది. అమ్మవారికి సహస్రనామాలు ఉన్నాయి. ఆ సహస్రనామాల్లో ఏ ఒక్క నామాన్ని మనం అనుష్ఠించి చేసినా కూడా అమ్మ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. గురువుగారు, అమ్మవారి రూపమేమో శాంత రూపంగా ప్రసన్నవదనంతో మనకు భక్తులకు దర్శన భాగ్యం ఇస్తుంది. కానీ ఆమె వాహనమేమో సింహవాహిని అయి ఉంటుంది. ఇక్కడ కూడా మనం దేవాలయంలో చూసుకుంటే సింహవాహిని అయి ప్రసన్న వదనంతో ప్రశాంతంగా భక్తులకు దర్శనం ఇస్తుంది కదా, దాని వెనుకున్న ఆంతర్యం ఏమిటి? ఎక్కడైతే మహాత్ములందరూ కూడా కలిసి ఉంటారో, ఎక్కడైతే ఒక ఇద్దరు శత్రువుల మధ్య స్నేహ సంబంధం ఉంటుందో అక్కడ మహాత్ముల యొక్క సాన్నిధ్యం ఉన్నట్టు అని శాస్త్రం. ఏ రెండు జీవులకు వైరం ఉంటుందో ఆ రెండు జీవులు కూడా కలిసి ఉన్నాయి అంటే ఇక్కడ ఏదో శక్తి ఉన్నది అని అర్థం. అటువంటి వైరులన్నిటినీ కూడా అంటే ఆ శత్రుత్వాలన్నిటినీ కూడా నాశనం చేసేటువంటిది మన జగదంబిక దుర్గా భవాని. అటువంటి అమ్మ శాంతమూర్తి అయి సింహవాహిని అయి ఉండడం, అది శత్రు సంహారం కోసం అమ్మవారు ఎవరైతే నీ యొక్క లోపల ఉండేటువంటి అంతఃశత్రువులను అంటే కామక్రోధాది అరిషడ్ వర్గములను, బయట ఉన్నటువంటి బహిశత్రువులన్నీ కూడా నాశనం చేయడానికి ఆ యొక్క అమ్మవారు సింహవాహిని ఉన్నది. దుర్గామాత అనగానే భక్తులందరూ కూడా ఎరుపు రంగు దుస్తులను ధరిస్తూ ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులను చూసినా, ఈ నవరాత్రి ఉత్సవాల్లో చూసినా, ఎక్కడ చూసినా ఆ దుర్గామాత దీక్షను తీసుకున్న భక్తులందరూ కూడా ఎరుపు రంగు దుస్తులను ధరించి ఉంటారు. దాని ఎన్నుకున్న ఆంతర్యం ఏమిటి గురువుగారు? అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు పూలతో పూజ చేయడం, కుంకుమార్చన, కుంకుమ కూడా ఎరుపుగానే ఉంటుంది, అటువంటి కుంకుమార్చనలు చేయడం అమ్మవారికి ఇష్టం. కాబట్టి ఆమెకు ప్రీతికరముగా ఇప్పుడు ఎలాగైతే ఆంజనేయ స్వామికి సింధూరం ఇష్టమో, సింధూర వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలు వేసుకోవడం ఆంజనేయ స్వామికి ఏ విధంగా ఇష్టమో, ఒక అమ్మవారిని పూజ చేయాలి, ఒక ఏదైనా దేవుణ్ణి ఉపాసించాలి అని అంటే ఆ దేవతకు ఏది ఇష్టం ఉన్నదో అది మనం ధరించాలి. ఆ దేవతకి ఏది ఇష్టం ఉందో అది మనం చేస్తే అమ్మవారి కరుణిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారికి మనం అటువంటి ఎర్రని వస్త్రాలు ధరించడం సంప్రదాయంగా వస్తుంది. ఇంకా గురువు గారు, భక్తులందరూ అంటే సామాన్య భక్తులు కానివ్వండి, ఆ అమ్మవారిని నిత్యం కొలిచే ఆ అమ్మ భక్తులైన అందరికీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఆ అమ్మను ప్రసన్నం చేసుకొని సకల కోరికలు నెరవేరాలంటే ఒక మంత్రాన్ని మా తీర్థయాత్రల ఛానల్ ద్వారా అందించండి. ఇంతకుముందుగా చెప్పినట్టుగా అమ్మను ఆర్తితో పిలిస్తే చాలు అమ్మ మనల్ని కరుణిస్తుంది. ఆ ఆర్తి మన లోపల రావాలంటే మన యొక్క బుద్ధి వికసించాలి. ఆ బుద్ధి వికాసం కోసమే మనము ఒక ఏదైనా మంత్రాన్ని ఉపదేశంగా గురువుల ద్వారా పొంది ఆ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేయడం చాలా మంచిది. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచిగా ఉన్నది. ఆ యొక్క మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం మనకు ఫలితాన్ని ఇస్తుంది. నవరాత్రుల్లో చేసేటువంటి ఏదైతే జపం కానీ పూజ కానీ ఉందో అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఆ విధమైనటువంటి మంత్రమే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో సర్వకాల సర్వావస్థలయందు నవరాత్రుల్లో ఈ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మ యొక్క కృప కరుణామృత అయినటువంటి ఆ అమ్మ మనందరినీ కూడా కరుణిస్తుంది. గురువు గారు, ఇందాక ఆలయంలో చూసాము అష్టాదశ శక్తి పీఠాలు, అమ్మవారి రూపాలన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ దుర్గాదేవి అమ్మవారితో పాటుగా అష్టాదశ శక్తి పీఠాల్లో కొలువై ఉన్న ఆ తల్లుల యొక్క దర్శనం కూడా చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటారు?
అమ్మవారు దక్షయజ్ఞం తర్వాత ఆమె దక్షయజ్ఞంలో పడి ఆమె యొక్క దేహాన్నంతా కూడా పటాపంచలై ఒక 108 భాగాలుగా విడిపోయి మన భారతదేశం అంతా కూడా పడిపోయి ఉంటుంది. దాంట్లో ముఖ్యమైనటువంటి 18 శక్తిపీఠాలుగా గుర్తించి శంకరాచార్యులు వాటి దగ్గర శ్రీచక్ర ప్రతిష్ఠ చేసినారు. ఆ శంకరాచార్యులు ఏదైతే ప్రతిష్ఠ చేసినారో శ్రీచక్రాన్ని, ఆ యొక్క 18 ప్రదేశాలు కూడా శక్తిపీఠాలుగా మారినాయి. అవే ఈ యొక్క శక్తిపీఠాలు. దాంట్లో శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు, కాంచీలోని కామాక్షి అమ్మవారు, ఈ విధంగా ఆ యొక్క అష్టాదశ శక్తి యొక్క మూర్తులను ఇక్కడ విగ్రహాల రూపంలో దర్శనం చేయించడం, అమ్మవారికి వారి ఇలా ఉంటాయి అని చెప్పడంలో ఆంతర్యం వలన ఈ యొక్క విగ్రహాలను ఇక్కడ రూపొందించడం జరిగింది. గురువు గారు, భక్తులకు 4 రకాల నవరాత్రులు ఉన్నాయని చెప్పి మీరు ఇందాక చెప్పారు. భక్తులకైతే 4 రకాలుగా ఉన్నాయి. వివిధ కాలాలలో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు, కొలుచుకుంటూ ఉంటారు. మీరు నిత్యం అమ్మవారి సేవలనే ఉంటారు. మన ఇంట్లో ఆడబిడ్డలాగే అమ్మవారికి ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు జరిగే కైంకర్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ అమ్మతో మీ అనుబంధం ఎలాంటిది? ఇప్పుడు ఈ దేవాలయంలో నేను పూజ చేయబట్టి ఇది 9వ సంవత్సరం. అంతకుముందు వేరే దేవాలయంలో అమ్మవారిని పూజించినా కూడా నన్ను ఆ యొక్క సేవల ఫలితంగా నన్ను మా యొక్క గురువుగారుల యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క దేవాలయానికి అర్చకుడిగా నేను వచ్చినాను. ఇది 9వ సంవత్సరం. నాకు ఏదైనా కూడా మా తల్లిదండ్రుల తర్వాత అమ్మవారే. నేను ఏది అడిగితే అమ్మవారు నాకు అది ఇస్తుంది. అది ఆ విధం నా ఒక్కడికే అని కాదు, వచ్చేటువంటి భక్తులందరిపైన ఆ యొక్క అమ్మవారు కరుణ ఉన్నది కాబట్టే ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందుతుంది. దినదిన ప్రవర్ధమానమై చూసుకుంటే ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరంలో కూడా రెట్టింపు జనాలు రావడం, మాకు కళ్యాణం అయిందని, మాకు సంతానం అయిందని ఇటువంటివి చెప్పడం మాకు చాలా ఆనందకరంగా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను చేసేటువంటి పూజల వలన అమ్మవారు సంతుష్టమై వాళ్ళందరి కోరికలు నెరవేర్చడం. ఎప్పుడైతే అర్చకస్య ప్రభావేన శిలాభవతి శంకర అని అంటారు. అర్చకుని యొక్క ప్రభావం వలనే శిల శంకరునిగా మారుతుంది. అంటే శంకరుడు అంటే శంకరుడనే కాదు, దైవంగా మారుతుంది. అర్చకస్తు ప్రభావేన శిలాభవతి శంకర, శిల కూడా శంకరునిగా మారడం ఆ అర్చకుని యొక్క పూజా ప్రభావం వల్లనే జరుగుతుందని శాస్త్రవచనం. కాబట్టి అంటే నేను అనుకుంటున్నా, అది నా యొక్క గర్వంగా అని చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. కాకపోతే నేను చేసేటువంటి పూజల వలన అమ్మవారు సంతోషించి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కోరినలన్నింటినీ కూడా ఈడేరుస్తుందని నా యొక్క చాలా మనస్తృప్తిగా సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా అమ్మవారికి నేను ఎప్పుడూ కూడా ఒకటే దండం పెడుతున్నాను, లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా. అందరూ కూడా ప్రజలు మంచిగా ఉంటే, సుభిక్షంగా ఉంటే ఈ యొక్క దేవాలయం కూడా బాగుంటుంది, దేవాలయంలో నేను బాగుంటాను అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారికి నా యొక్క పరిపూర్ణమైనటువంటి మనస్సును అమ్మవారికి అర్పిస్తాను ప్రతిరోజు. గురువు గారు, ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పూలనే పండుగగా జరుపుకునే బతుకమ్మ కూడా రావడం, ఆ బతుకమ్మ కూడా రోజుకొక రకంగా 7 రోజుల పాటు ఆ అమ్మవారికి కూడా వివిధ నామాలతోటి చిన్న బతుకమ్మగా, అటుకుల బతుకమ్మగా, అలిగిన బతుకమ్మగా, ముద్దబంతి బతుకమ్మగా ఇలా ఉంటుంది కదా. ఆ అమ్మవారికును ఈ దుర్గాదేవి అమ్మవారి స్వరూపమే అనుకోవచ్చున బతుకమ్మ పండుగను కూడా. ఇంతకుముందు చెప్పినట్టు అమ్మ ఏదైనా అమ్మనే. మన ప్రాంతంలో, మన తెలంగాణ ప్రాంతంలో గొప్ప సంస్కృతి ఏమిటి అని అంటే, అన్ని ప్రాంతాల్లో దేవుళ్ళన్నింటినీ పూజలతో పూజిస్తే మన ప్రాంతంలో గడ్డి పూలను, అంటే మనం ఒకప్పుడు వాటిని ఎందుకు కూడా పనికిరావు అనేటువంటి పూలను ఒక గౌరమ్మగా చేసి మధ్యలో హరిద్ర పసుపుతో గౌరమ్మను చేసి వాటికి పూజ చేయడం, పూలనే గౌరమ్మగా పూజ చేయడం చాలా విశేషం. అటువంటి బతుకమ్మను మనం 9 రోజులు కూడా మన యొక్క సంప్రదాయ రీతిలో, మన యొక్క తెలంగాణ సంప్రదాయంలో వాటికి పాటలను జోడించి పాడడం, అమ్మవారిని కీర్తించడం, వెనకట ఉండేటువంటి రాజుల యొక్క కీర్తిని కీర్తించడం తెలంగాణ బతుకమ్మ పాటలలో ఇటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క బతుకమ్మను కూడా మొదటి అమావాస్య నుండి మొదలుకొని చిన్న బతుకమ్మగా, మీరన్నట్టుగా అటుకుల బతుకమ్మ, ఇటువంటి రకరకాల, అంటే అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యాలనే అమ్మవారి పేరుగా పెట్టడం జరిగింది. అటువంటి బతుకమ్మలను 9 రోజుల పాటు చేసుకొని
చివరి రోజున దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ అంటే వివిధ రకమైనటువంటి పులిహోర సద్దులను చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అందరినీ పిలిచి మన యొక్క ఐక్యతను చాటడమే ఈ యొక్క బతుకమ్మ పండుగ ఉద్దేశం అని నా యొక్క అభిప్రాయం. వెనకటి నుంచి వస్తున్నటువంటి కాలమాన పరిస్థితులను కూడా అందరినీ ఐక్యం చేసేటువంటి పండుగనే మన యొక్క హిందూ పండుగలన్నీ కూడా. మనం ఇప్పుడు వినాయక చవితి కానీ, దీపావళి కానీ, దసరానే కానీ ఏదైనా కూడా హిందువుల యొక్క ఐక్యతను చాటమే ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క బతుకమ్మ పండుగ ఉద్దేశింపబడింది. అమ్మవారు ప్రకృతి స్వరూపం కాబట్టి ఆ ప్రకృతిని పూజ చేయడం ఈ యొక్క ప్రతి మన హిందూ పండుగల వెనుక ఉన్నటువంటి ఉద్దేశమే అది. ప్రకృతిని పూజ చేయడమే మన యొక్క పూజల యొక్క ఉద్దేశం. ప్రతి సంవత్సరం లాగానే ఈ విశ్వావసనామ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అతి వైభవపేతముగా జరపబడతాయి. ఈ విషయంలో శృంగేరి జగద్గురువుల ఆశీస్సులు, మా యొక్క గురువు గారు, ఈ దేవాలయానికి సలహాదారు ధర్మాధికారి అయినటువంటి పురాణ మహేశ్వర శర్మ గారు, ఈ యొక్క దేవాలయం యొక్క కమిటీ సభ్యులు, దేవాలయం యొక్క ఫౌండర్ చైర్మన్ అయినటువంటి లక్ష్మణ్ గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నవరాత్రులన్నీ కూడా అతి వైభవపేతంగా ప్రతిరోజు కూడా జరపబడుతుంటాయి. ప్రతిరోజు ఉదయకాలంలో అమ్మవారికి 8 గంటలకు మహామంగళహారతి, మధ్యాహ్న కాలంలో 12 గంటలకు పూజ తర్వాత మళ్ళీ మంగళహారతి మహానైవేదన ఉంటుంది. ప్రతిరోజు ప్రొద్దున కాలంలో 10 గంటలకు చండీ హోమం జరుగుతూ ఉంటుంది. తర్వాత సాయంకాలంలో 7 గంటలకు అమ్మవారికి మహామంగళహారతి, తర్వాత పల్లకీ ఉత్సవములు ఈ విధంగా ప్రతిరోజు కూడా జరపబడుతూ ఉంటాయి. దసరా రోజున అమ్మవారికి శమీ వృక్షం దగ్గర శమీ పూజ, అమ్మవారి యొక్క పల్లకీ ఉత్సవం ఈ విధంగా నవరాత్రుల్లో ఉద్దేశింపబడినవి. ఈ యొక్క అమ్మవారిని నవరాత్రుల్లో ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళన్నీ కోరికలు కూడా ఈరేయి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పేసి మా అమ్మవారిని ప్రార్థిస్తూ, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఆ దుర్గాదేవిని భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకొని ఆ తల్లి యొక్క మెండైన ఆశీస్సులందరూ కూడా పొందాలని కోరుకుందాం. ఆ దేవి నవరాత్రుల గురించి భక్తులు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నియమనిష్టలు చేయాలో మన గురువు గారు పవన్ కృష్ణ శర్మ గారు ఎంతో చక్కగా వివరించారు. భక్తులందరూ కూడా పురోహితులు చెప్పినట్టుగా ఆ ఆచారాలను పాటిస్తూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. గురువుగారు, ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు ఎలాంటి నియమనిష్టలతో అమ్మవారిని పూజించాలి, ఎలా పూజిస్తే వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయో చాలా చక్కగా వివరించారు గురువుగారు. నమస్కారం. నమస్కారం.